ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు బోయాజు రూతుతో చెప్పుచున్నాడు. రూతు తన భర్త చనిపోయిన తరువాత ఆమె తన అత్తగారి పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆమె యొక్క త్యాగము, ఆమె తల్లిదండ్రులను విడిచి, జన్మభూమిని విడిచి, సమస్తమును విడిచి వచ్చిన విషయము బోయాజు విన్నప్పుడు ఆమెను దీవిస్తూ ఈ మాటలు చెప్పుచున్నాడు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునని చెప్పుచున్నాడు. నిజమే ప్రియులారా, ఆమె తన భర్త చనిపోయిన తరువాత తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోలేదు, కానీ తన అత్తగారితోనే ఉండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను అంది. అందుకే దేవుడు ఆమె చేసిన దానికి గొప్ప ప్రతిఫలము ఇచ్చాడు. ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున ఎలా జీవిస్తున్నావు? మంచిగా జీవిస్తే మంచి ప్రతిఫలము వస్తుంది, చెడుగా జీవిస్తే చెడుని బట్టి ప్రతిఫలము వస్తుంది. ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. చెడును విత్తితే చెడును కోస్తావు, మంచిని విత్తితే మంచిని కోస్తావు. మంచిగా జీవించి మంచి ప్రతిఫలం పొందుకుందాం. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.